వరుస ఫ్లాపులతో పవన్ కళ్యాణ్ విసిగిపోయాడా? ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్ కి షాక్ అయిన పవర్ స్టార్ యాక్టింగ్ కి దూరంగా ఉండాలి అనుకుంటున్నాడా? అత్తారింటికి దారేది తర్వాత సరైన హిట్టు లేకపోయినా సినిమాలు చేసుకుంటూ వచ్చిన పవన్ ను ఉస్తాద్ నిరాశపరిచిందా? ఇప్పట్లో కొత్త సినిమా చేసే ఆలోచన లేదని చెప్పడం వెనుకున్న ఆ ఉద్దేశం ఏంటి? మరి ఆల్రెడీ అనౌన్స్ చేసిన సురేందర్ రెడ్డి OG2 సినిమాల పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ సరైన హిట్ చూసి 16 ఏళ్లయ్యింది. 2013లో వచ్చిన అత్తారింటికి దారేది తర్వాత 10 సినిమాలు చేస్తే గోపాల గోపాల ఓజీ మాత్రమే బాక్సాఫీస్ వద్ద ఓకే అనిపించుకున్నాయి. ఎన్ని డిజాస్టర్స్ పడినా పార్టీని నడిపించడానికి డబ్బు కావాలి, అందుకే నటిస్తాను అని చెప్పే పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకుని కొంతకాలం యాక్టింగ్ కి దూరంగా ఉండాలి అనుకుంటున్నాడు. పవన్ క్రియేటివ్ వర్క్స్ ఎక్స్ వేదికగా పోస్ట్ చూస్తుంటే పవన్ యాక్టింగ్ కు ఫుల్ స్టాప్ పడిందనిపిస్తోంది. చిరంజీవితో గాడ్ ఫాదర్ తీసిన మోహన్ రాజా పవన్ తో సినిమా తీస్తాడు అంటూ ఓ వార్త, దేవకట్ట కథ వినిపించాడు అంటూ మరో న్యూస్, హరీష్ కి మరో ఛాన్స్ ఇచ్చాడు అన్న వార్త కూడా బయటకొచ్చింది. ఇలా వచ్చిన వార్తలను ఖండిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. వెంటనే కొత్త సినిమాలు కమిట్ అయ్యే ప్లాన్స్ లేవని, ఏమైనా ఉంటే అఫీషియల్ గా తెలియజేస్తామన్నారు. సరైన టైంలో OG2 గురించి అప్డేట్ ఇస్తామన్నారు. కొత్త సినిమాల సంగతి తర్వాత. ఆల్రెడీ కమిట్ అయిన సురేందర్ రెడ్డి మూవీని ప్రస్తావించకపోవడం మెగా ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. ఈ లెక్కన వెంటనే చేయాల్సిన సురేందర్ రెడ్డి రామ్ తల్లూరి మూవీ ఉండదనిపిస్తోంది. ఎన్ని డిజాస్టర్స్ పడినా మర్చిపోయి మరో మూవీ చేసే పవన్ కళ్యాణ్ ను ఉస్తాద్ భగత్ సింగ్ రిజల్ట్ ఆలోచించేలా చేసింది. ఇంత పూర్ ఓపెనింగ్స్ ఈ మధ్య కాలంలో చూడలేదు. గత ఎలక్షన్స్ ముందే ఒప్పుకున్న వీరమల్లు ఓజీ ఉస్తాద్ ను డిప్యూటీ సీఎం అయ్యాక పూర్తి చేసి రిలీజ్ చేశారు. వీరమల్లు ఉస్తాద్ డిజాస్టర్స్ అయితే ఓజీ బ్రేక్ ఈవెన్ అయి కేవలం ఫ్యాన్స్ మూవీగా నిలిచింది. మితిమీరిన వైలెన్స్, యాక్షన్ సీన్స్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకోలేకపోయింది. అటు రాజకీయాలు, ఇటు సినిమాలు, రెండు పడవల మీద ప్రయాణం కష్టమే అయినా ఇంతకాలం సాగించారు పవర్ స్టార్. అయితే ఇక నుంచి ఒక పడవ ప్రయాణమే చెయ్యాలి అనుకుంటున్నాడా? సినిమాలను పార్ట్ టైం గా కాకుండా రాజకీయాలపై ఇక ఫుల్ టైం ఫోకస్ పెట్టనున్నాడా? పవన్ ఎన్ని సినిమాలు చేసినా సంఖ్య పెరుగుతుందే గానీ సక్సెస్ పర్సంటేజ్ తక్కువే. అత్తారింటికి దారేది తర్వాత నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రాఫిట్స్ నోచుకోలేదు. వెంకటేష్ తో కలిసి నటించిన మల్టీ స్టారర్ గోపాల గోపాల మంచి సినిమా అన్న పేరైతే తీసుకొచ్చింది గానీ ఆ స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి డిజాస్టర్స్ అయ్యాయి. అజ్ఞాతవాసి డిజాస్టర్ తర్వాత గ్యాప్ తీసుకొని నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా వచ్చి ఆగిపోయాయి. భారీ ఓపెనింగ్స్ వచ్చినా బ్రేక్ ఈవెన్ అయ్యే వరకు నిలబడలేకపోయాయి. ఆ తర్వాత సాయిధరం తేజ్ తో కలిసి నటించిన బ్రో మూవీ నిరాశపరిచింది. డిప్యూటీ సీఎం అయ్యాక వీరమల్లు, ఉస్తాద్ పవన్ కెరియర్ లో భయంకరమైన రిజల్ట్ ఇచ్చాయి. ఉస్తాద్ వసూళ్లతో షాక్ అయ్యాడో ఏమో కానీ యాక్టింగ్ కు దూరంగా ఉండాలని పవన్ నిర్ణయించుకున్నాడట. ఉస్తాద్ ఈవెంట్ లో పవన్ మాట్లాడుతూ ఇంత తక్కువ టైంలో ఇబ్బంది లేకుండా సినిమా తీసిన హరీష్ ను మెచ్చుకున్నాడు. ఇలా డైరెక్షన్ చేస్తే డేట్స్ ఇస్తానని కూడా చెప్పాడు. అయితే రిజల్ట్ భయపెట్టడంతో మనసు మార్చుకున్నాడు. ఇప్పట్లో కొత్త సినిమా ఒప్పుకునే ఉద్దేశం లేదని ట్వీట్ చేశాడు. ఏప్రిల్ 30న పెద్ది రిలీజ్ అవుతుందా లేదా? ఈ డౌట్ కి చిన్న సినిమా గాయపడ్డ సింహం ఆజ్యం పోసింది. మే 1న రిలీజ్ అంటూ పెద్ది రిలీజ్ పై కన్ఫ్యూజన్ ని మరింత పెంచేసింది. పెద్ది రాదన్న ధైర్యంతో చిన్న సినిమా మేకర్స్ డేర్ చేశారా? పెద్ది షూటింగ్ నాన్ స్టాప్ గా 2 యూనిట్స్ తో నడుస్తున్న పోస్ట్ పోన్ వార్త చక్కర్లు కొడుతోంది. ఇంకా ఐటమ్ సాంగ్ వారం రోజుల షూటే బ్యాలెన్స్ ఉన్న రిలీజ్ వాయిదా వార్త ఆగడం లేదు. దీనికి తగ్గట్టు కండిషన్స్ అప్లై అంటూ మే 1న తరుణ్ భాస్కర్ నటించిన గాయపడ్డ సింహంను రిలీజ్ చేస్తున్నారు. సినిమాను వరల్డ్ వైడ్ దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ చేస్తూ పెద్దికి థియేటర్స్ లేకుండా చేస్తున్నాడు అన్న విమర్శలు రాకుండా పెద్ది ఏప్రిల్ 30న వస్తే గాయపడ్డ సింహం వారం రోజులు వెనక్కి వెళ్తుందని, రాకపోతే మే 1న వస్తుందని క్లారిటీ ఇచ్చాడు దిల్ రాజు. పెద్ది ఏప్రిల్ 30న వస్తుందా రాదా అన్న డౌటు చాలా కాలంగా వెంటాడుతున్నా అనుకున్న టైంకి వస్తుందని మెగా ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు. మే 1న గాయపడ్డ సింహం రిలీజ్ అంటూ రిలీజ్ డేట్ ప్రకటించడంతో పెద్ది రిలీజ్ పై అనుమానాలు మరింత పెరిగాయి. పోస్ట్ పోన్ వార్త చక్కర్లు కొడుతున్నా 29నే US ప్రీమియర్స్ బుకింగ్స్ ఓపెన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ పోస్ట్ పోన్ అయితే బుకింగ్స్ ఓపెన్ చేయరు. ఇలా పోస్ట్ పోన్ వార్తలు వచ్చిన ప్రతిసారి మేకర్స్ లేదు లేదు అంటూ అప్డేట్స్ ఇస్తారు. ఈసారి ఎలా స్పందిస్తారో చూద్దాం. వెనకాల హిట్టున్న 3 ఏళ్లుగా మెగాఫోన్ పట్టిన డైరెక్టర్ ఒకరున్నారు. ఆయన కంటే రాజమౌళి చాలా బెటరు. జక్కన్న 3 ఏళ్లకు ఒక సినిమాతో వస్తాడు, కానీ ఆ దర్శకుడు మాత్రం కెరీర్ స్టార్ట్ చేసి 17 సంవత్సరాల్లో 6 సినిమాలే తీశారు. హిందీ ఆఫర్స్ కోసం బాలీవుడ్ చుట్టేసి టాలీవుడ్కి వచ్చేసాడా? ఇంతకీ
ఆ డైరెక్టర్ ఎవరు? 2007లో మున్నాతో దర్శకుడుగా పరిచయమైన వంశీ పైడిపల్లి లాస్ట్ మూవీ వారసుడు తర్వాత కనిపించలేదు. మహర్షి హిట్ తర్వాత మరోసారి మహేష్ ను డైరెక్ట్ చేయాల్సి ఉన్న కథ నచ్చక హీరో రిజెక్ట్ చేశాడు. ఇదే కథను విజయ్ కు చెప్పి ఒప్పించాడు. వారిసు మూవీతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చాడు. వారిసును తెలుగులోకి వారసుడుగా డబ్ చేస్తే ఇక్కడ కూడా హిట్ అయింది. వారసుడు 2023 సంక్రాంతికి రిలీజ్ అయింది. 3 ఏళ్లు దాటినా దర్శకుడు వంశీ పైడిపల్లి మెగాఫోన్ పట్టలేదు. తెలుగులో స్టార్స్ అందరూ బిజీగా ఉండడంతో బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నాడు. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ను వంశీ పైడిపల్లి కలిశాడని బాలీవుడ్ లో ప్రచారం కూడా జరిగింది. సౌత్ డైరెక్టర్ తో వర్క్ చేయడానికి బాలీవుడ్ హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సందీప్ వంగ డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ రణ్బీర్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక జవాన్ తో అట్లీకి ఛాన్స్ ఇస్తే బాలీవుడ్ టాప్ గ్రాసర్ గా రికార్డులు బ్రేక్ చేసింది. ఇదే నమ్మకంతో వంశీ బాలీవుడ్ లో మకాం వేసి బాలీవుడ్ హీరోలకు కథలు వినిపించాడు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ పేరు కూడా బయటకొచ్చింది. అయితే పవన్ త్వరలో సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో నటించనున్నాడు. అటు తిరిగి ఇటు తిరిగి వంశీ బాలీవుడ్ ఖాన్ హీరోనే సెట్ చేశాడని తెలిసింది. సల్మాన్ ఖాన్ తో సినిమా దాదాపు ఖాయమైందని, దిల్ రాజు నిర్మించే ఈ సినిమాతో త్వరలో సెట్స్ పైకి వస్తుందని తెలిసింది. సల్మాన్ ప్రస్తుతం నటిస్తున్న మాతృభూమి తప్ప మరో మూవీ ఓకే చేయలేదు. తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లికే ఆ ఛాన్స్ ఇస్తాడేమో చూద్దాం. ఎన్ని హిట్ సినిమాలు వచ్చినా, ఎన్ని మంచి సినిమాలు వచ్చినా పెదవి విప్పని ప్రభాస్ కొన్ని సినిమాలకి ఎందుకు పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నాడు? యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన సినిమాలను మాత్రమే ఎందుకు ప్రమోట్ చేస్తున్నాడు? యూవీ క్రియేషన్స్ పై ఎందుకంత ఇంట్రెస్ట్ అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ బ్యానర్ కు షాడో ప్రొడ్యూసర్ ప్రభాసే కాబట్టి. ఆ డీటెయిల్స్ మీకోసం. సోషల్ మీడియాలో ప్రభాస్ తక్కువగా కనిపిస్తాడు. ఏదో తన సినిమా రిలీజ్ అయిన టైంలో టీజర్, ట్రైలర్, సాంగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న సినిమాలను కూడా తనే ప్రమోట్ చేస్తాడు. యూవీ క్రియేషన్స్ నిర్మాతలు వంశీకి క్లోజ్ ఫ్రెండ్ అయితే, మరో నిర్మాత ప్రమోద్ ప్రభాస్ కు బ్రదర్. ఈ ఇద్దరూ నిర్మాతలుగా ఉన్న వెనకుండి నడిపించేది మాత్రం ప్రభాసే. యూవీ క్రియేషన్స్ బ్యానర్ మిర్చి మూవీతో మొదలైంది. ఆ తర్వాత రన్ రాజా రన్, భలే భలే మొగాడివోయ్ వంటి హిట్స్ పడినా రాధేశ్యామ్, కంగువా వంటి డిజాస్టర్స్ భారీ నష్టాలు తీసుకొచ్చాయి. రన్ రాజా రన్ తర్వాత మరోసారి సర్వాతో తీసిన బైకర్ ఏప్రిల్ 3న రిలీజ్ అవుతోంది. చిరంజీవితో విశ్వంభర, వరుణ్ తేజ్ తో కొరియన్ కనకరాజ్ ఇదే బ్యానర్ లో రూపొందుతున్నాయి. యూవీ క్రియేషన్స్ నిర్మాతలు వంశీ, ప్రమోదే అయినా కనిపించని అసలు నిర్మాతగా ప్రభాస్ ను చెబుతారు. నష్టాల్లో ఆదుకునేది మాత్రం డార్లింగేనట. ఈ బ్యానర్ నుంచి సినిమా వస్తుంది అంటే టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయడం, సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ సినిమాలకు క్రేజ్ తీసుకొస్తాడు ప్రభాస్. ఆ మధ్య రిలీజ్ అయిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ కోసం ఏకంగా ఇంటర్వ్యూనే ఇచ్చాడు. యూవీ క్రియేషన్స్ కొత్త సినిమా బైకర్ ట్రైలర్ ఈ మధ్యనే రిలీజ్ అయింది. ఇన్స్టాలో ట్రైలర్ ను షేర్ చేసిన ప్రభాస్ చాలా ఎంగేజింగ్ గా ఉందని అన్నాడు. వైబ్ బాగుందంటూ చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేశాడు ప్రభాస్. రికార్డుల్లో సునామీ ఎలా ఉంటుందో ధురంధర్ 2ను చూస్తే అర్థమవుతుంది. ధురంధర్ 2 ధాటికి ఆల్రెడీ చాలా రికార్డులు బద్దలైపోయినా పుష్ప 2 రికార్డుని మాత్రం క్రాస్ చేయలేకపోయింది. ఒక్క అడుగు దూరంలో ఉండిపోయింది. ₹1 కోటి తేడాతో పుష్ప 2 రికార్డు పదిలంగా ఉంది. ఆ డీటెయిల్స్ మీకోసం. ధురంధర్ వరల్డ్ వైడ్ 1300 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తే ధురంధర్ 2 4 రోజుల్లో 762 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సోమవారం కూడా మంచి వసూలు రాబట్టడంతో లాంగ్ రన్ లో 2000 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ధురంధర్ ను మించి ధురంధర్ 2 బాలీవుడ్ లో సరికొత్త మైలురాళ్లు దాటేలా కనిపిస్తోంది. 4 రోజుల్లో 700 కోట్ల క్లబ్ లో చేరి వరల్డ్ వైడ్ 761 కోట్లు కలెక్ట్ చేసింది అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఆదివారం ఇండియా వ్యాప్తంగా అత్యధికంగా 115 కోట్లు కలెక్ట్ చేసిన తొలి చిత్రంగా నిలిచింది. 4 రోజుల్లో 3 రోజులు 100 కోట్ల మార్క్ దాటడం చూస్తుంటే ఈ జోరు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. బాలీవుడ్ లో వీకెండ్ నాటికి 278 కోట్లు కలెక్ట్ చేసి అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా రికార్డ్ ఇప్పటి వరకు పఠాన్ పేరు మీద ఉంది. ఈ రికార్డును ధురంధర్ 2 క్రాస్ చేసింది. అయితే పుష్ప పేరు మీదున్న 762 కోట్ల గ్రాస్ కు ₹1 కోటి తేడాతో ధురంధర్ 2 వెనుకబడిపోయింది. వీకెండ్ నాటికి అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా పుష్ప 2 తర్వాత ప్లేస్ ధురంధర్ 2దే. ఆ తరువాత 591 కోట్లతో బాహుబలి 3వ స్థానంలో ఉంది. 500 కోట్లతో కల్కి, 470 కోట్లతో త్రిబుల్ ఆర్ 4-5 స్థానాల్లో ఉన్నాయి. వీటన్నింటినీ ధురంధర్ 2 దాటేసింది. ఈ క్రేజీ మూవీ దూకుడు చూస్తుంటే లాంగ్ రన్ లో పుష్ప 2 కలెక్ట్ చేసిన 1834 కోట్ల గ్రాస్ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. సెకండ్ పార్ట్ సూపర్ హిట్ అయితే ఫస్ట్ పార్ట్ మించి వసూళ్లు రాబడతాయి. బాహుబలి 2, పుష్ప 2, KGF 2 విషయంలో ఇదే జరిగింది.
ఈ లెక్కన ధురంధర్ 1300 కోట్లు రాబట్టగా ధురంధర్ 2 వీకెండ్ నాటికే ఇందులో సగం కలెక్షన్స్ రాబట్టింది. లాంగ్ రన్ లో 2000 కోట్లు క్రాస్ చేసే ఛాన్స్ ధురంధర్ 2 సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి మరి. ఇది వాళ్ళ మన బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ గాసిప్స్ తో మళ్ళీ కలుద్దాం. Till then, keep watching.